వెల్కమ్ టు జేవిఎస్ డైలీ ఇంగ్లీష్ అండి. ఈరోజు ఎనిమల్స్ వాటి యొక్క బేబీ నేమ్స్ గురించి తెలియజేసుకుంటాం. మొదటిగా గమనించినట్లయితే ర్యాబిట్ యొక్క బేబీ పేరు బన్నీ, అదేవిధంగా క్యాటిల్కు కాఫ్, ఎలిఫెంట్కి కూడా కాఫ్, తర్వాత హిపోటమస్ అంటే నీటి ఏనుగు కూడా కాఫ్ అని, తర్వాత రైనోసార్స్కు కాఫ్ అని, వేల్స్కు కాఫ్ అని, అదేవిధంగా డాల్ఫిన్స్కు క్యావ్స్ అని, తర్వాత గిరిఫ్ క్లావ్స్ అని, రెయిన్డీర్కు క్లావ్స్ అని అంటారని, తర్వాత చికెన్ అంటే చిక్ కోడి పిల్లలని, ప్యారెట్స్ కూడా చిక్స్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బాడ్గీర్కు కబ్బని, బియర్కు కబ్బని, చీత చిరుతపులికి కబ్బని, ఫాక్స్కు, లెపార్డ్కు, లయన్కు, టైగర్కు కూడా కబ్ అని పిల్లల్ని అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫాక్స్కు ఏమంటారు అంటే కబ్స్ అని, స్వాన్కు ఏమంటారంటే కైగెంట్ అని, డక్కుకు డక్లింగ్ అని, తర్వాత ఈగల్కు ఇగ్లెట్స్ అని, డియర్కు ఫ్యాన్స్ అని, యాస్కు ఫోయల్ అని, హర్స్ కూడా ఫోయల్, జీబ్రాకు కూడా ఫోయల్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. గాస్కు గాజ్లింగ్, క్రొకడైల్కు హ్యాచ్లింగ్, తర్వాత టర్టైల్స్కు టాక్లింగ్స్, తర్వాత క్యాటెల్కు హనీఫర్, తర్వాత హెజ్బాగ్ బీర్స్కు హగ్లెట్స్ అని, గోరిల్లాకు ఇన్ఫాంట్ అని, మంకీస్కు ఇన్ఫాంట్ అని, మంకీస్కు ఇన్ఫాంట్స్ అని, వాంబోట్కు జాయ్ అని, క్యాంగేరోకు జాయ్స్ అని, కోయల్కు లేదంటే కోలాకు జాయ్స్ అని, ఫిష్కు జామ్లీ ఫిష్ అని, తర్వాత చిప్పక్కు కిట్స్ అని, రేకాన్కు కిట్స్ అని, క్యాట్కు కిటెన్ అని, ర్యాట్కి కూడా కిటెన్ అని అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత షీప్కు ల్యాంబ్ అని, హీర్కు లెవర్ట్ అని, ఇన్సెక్ట్కు అంటే ఇన్సెక్ట్ అంటే ఏంటండి కీటకాలకు నిఫ్యూస్ అని, లెర్వ్ అని, పప్స్ ఈ అని అంటారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఓవెల్ లేదంటే కోకోకు ఓవెలెట్ అని, పికాక్కు పిచిక్స్ అని ఏంటండి పిచిక్స్ అని అంటారని, స్వెన్కు పిగ్గెట్ అని, ఫ్రాగ్కు పాల్వాగ్, టాడ్పోల్, ఫ్రాగ్లెట్ అని అంటారని గుర్తుపెట్టుకోవాలి. డాగ్కు వోల్ఫ్కు పప్ అని, స్క్వెరెల్లాకు పప్ కిటెన్ అని, బ్యాట్స్కు పప్స్ అని, మోల్ బీర్స్ని ఏమంటారంటే పప్స్ అని, తర్వాత అదర్ బోర్స్ను పప్ ఆర్ కిటెన్స్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. స్నాక్కు స్నాక్ట్, నేవ్నాట్, హట్లింగ్ స్నాక్ అంటారని, క్రాబ్స్కు అంటే జిమ్మీకి జోయి అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇవి అండి ఈనాటి నూతన ఇంగ్లీష్ పదాలు. మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో పంచుకుంటారని తెలియజేస్తూ ఇట్లు మీ జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ధన్యవాదాలండి.